ఏం జరిగింది? ఆ పునరుద్ధానపు వార్త విన్నవారందరూ ఒక్కసారిగా జింకల స్థాయిగా మారిపోయి హతసాక్షులుగా చనిపోవడానికి సిద్ధమైపోయారు. ఒక పాస్టర్ గారిని చంపేస్తే మనం ఏమనం, న్యాయం చేయమని అడుగుతాం. అది వేరే మతంలో ఎవరినైనా చంపేసినట్టు వార్తలు వింటే చెప్పండి, చాలామందిని చంపేస్తారు. కానీ మనం అది చేయం. ఎందుకో తెలుసా? మనం ఇక్కడ జడ్జిమెంట్లు నమ్మం. చెప్పండి, ఒకరోజు స్వచ్ఛమైన, న్యాయమైన, పవిత్రమైన ఒక తీర్పు ఉంది, దాన్ని ఖచ్చితంగా చెప్పండి మనం నమ్ముతాం. ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ ప్రాణాలు అర్పిస్తూ వెళ్ళిపోయారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు ఈ పాస్టర్ గారిని చంపేస్తారు, రేపు ఆ పాస్టర్ గారిని చంపేస్తారు, మళ్ళీ ఎల్లుండో పాస్టర్ గారిని చంపేస్తారు. వీళ్ళు పట్టుకున్నప్పుడే మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉంటాం. ఆ ప్రిపేర్ అయిపోయింది చెప్పిన సావో రేవో చెప్పండి, ఈయనలో తేల్చుకోవడానికే చెప్పండి, నాగిటి మీద చెప్పండి చెయ్యేసి ఈ పిడికిలంతా కన్నీళ్ళతో నిండిపోయిన ఈ చెయ్యని తిరిగి చూడమన్నా చూడముగాక చూడం. ఎందుకంటే ఈయనకు మేము సాక్షులం. 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటనకి మేము సాక్షులం.